దాంట్లో జరుగుతూ ఉంటాయి. అలాంటి నవగ్రహాలని ఈరోజు ఒక సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతానికి ఈ యొక్క నవగ్రహ మండపారాధన చేయడం జరుగుతుంది. గొప్ప విశేషం. ఆయన మహానుభావుడు కాబట్టి నవగ్రహాలను పిలుస్తున్నారు అయ్యగారు. ఏమని పిలుస్తున్నారు? సాంగం సాయుధం. అయ్యా, నీవు నీ భార్య నీ కుటుంబమే కాకుండా నీవు వేసుకొచ్చినటువంటి వాహనాలు ఏవైతే ఉంటాయో, ఆయుధాలు ఏవైతే ఉంటాయో అన్ని కూడా ధరించి సభక్త ప్రవార సమేత అందరూ కుటుంబ ప్రవాసంగా సత్యనారాయణ యొక్క పూజ దగ్గరికి వచ్చి మమ్మల్ని కృప చూపండి అయ్యా అంటూ నవగ్రహ దేవతల్ని మనం పూజిస్తున్నాం. ఆ నవగ్రహ దేవతలలో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క గొప్పతనం ఉంది. ఆ ఆత్మకారక సూర్యనారాయణ స్వామి వారు మనకు ప్రత్యేకంగా కనపడేది ఎవరు? సూర్య భగవానుడు, చంద్రుడు కనపడుతూ ఉంటాడు. కాబట్టి సూర్యుడు దేనికి? ధైర్యానికి. కొంతమంది చూడండి, ఏమున్నా లేకపోయినా కూడా మాట తీరు ధైర్యంగా ఉంటుంది, నడక తీరు ధైర్యంగా ఉంటుంది, వాక్ తీరు ధైర్యంగా ఉంటుంది. కాబట్టి ధైర్యం ఉన్న చోట అన్ని కూడా వారికి లభ్యం అవుతుంటాయి. ధైర్యే సాహసే లక్ష్మి అని. అలాగే ఆత్మకారకుడు సూర్యనారాయణని ఆరాధించడం చేయడం మనకి ఏమిటయ్యా లాభం అనంటే సంపూర్ణమనే యొక్క ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఆరోగ్య ఫలప్రదాత సూర్యనారాయణ స్వామి. కాబట్టి ఆ సూర్యనారాయణ యొక్క శక్తి కనుక మనకి తగ్గిందంటే మన శరీరంలో, అంటే రవిగ్రహం కనుక శుభం కాకుండా నీచ స్థితికి వచ్చినట్టయితే శారీరకంగా వేడి చేస్తూ ఉంటుంది, నీరసంగా ఉంటుంటాం, బడలెక్గా ఉంటుంటాం. అలాంటివన్నీ ఏమీ లేకుండా చేసేవాడే సూర్యనారాయణ స్వామి. కాబట్టి ఆ సూర్య భగవాను చెప్తున్నాడు. ఆ కృష్ణేన రస వర్తమాన అంటూ ఆచార్య గారు చక్కగా వివరిస్తున్నారు. అన్నయ్య గారు సూర్య భగవాన్ తర్వాత సూర్య భగవానునికి అధిదేవత ప్రఖ్యాత దేవత అని ఇద్దరు ఉంటుంటారు. తర్వాత ప్రతి గ్రహానికి అధిదేవత ప్రత్యేక దేవత ఉంటారు. వారందరూ కూడా మనం పిలిచి స్వామివారిని పూజ చేసుకుంటాం. ఇంకా రెండవ గ్రహం ఎవరయ్యా అంటే ఆప్యా సముపేశ్వ సోమ భవస్స సంగతే మనసో కారక చంద్ర. మనం చూస్తుంటాం, ఏమయ్యా నాకు మనసు ఈరోజు ఏం బాగుండలేదు, ఏదో అన్నీ ఉన్నాయి, డబ్బు ఉంది, భోగభాగ్యాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నాయి, అందరూ ఉన్నారు, కానీ మనసు బాగుండలేదయ్యా అని అంటుంటారు. అవునా కాదు? ఆ మనసుకు అధిపతి ఎవరంటే చంద్రగ్రహం. చంద్రుడు కనుక బాగుంటే మనోధైర్యం ఉంటుంది, ఏదైనా సాధించగలుగుతాను అనే ఒక దృఢమైన సంకల్పం ఉంటుంది. ఆ మనోధైర్యమే కాకుండా అదే గ్రహస్థితి కనుక బాగలేకపోతే ఎలా ఉంటుందయ్యా అంటే తల్లితో గొడవలు ఉంటుంటాయి, నిమ్ముకు సంబంధించిన వ్యాధులు వస్తుంటాయి, మానసికంగా వాళ్ళు ఏమి కూడా చేయలేదు, ఏ పని కూడా. అందువల్ల ఆ మనసోకారక చంద్రగ్రహాన్ని పూజిస్తున్నారు. ఇంకా మూడో గ్రహం ఎవరయ్యా అంటే ధరణి గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం. మనకి భూదేవికి జన్మించిన వాడు ఎవరయ్యా అంటే అంగారకుడు అనే యొక్క గ్రహం. ఆ యొక్క అంగార గ్రహము ఆయన ఎలా ఉంటాడు? ఎర్రటి కనులతో ఎర్రగా ఉంటాడు, అగ్నిహోత్రులాగా మండుతూ ఉంటాడు. మేషవాహం అంటే మేఘ ఆ యొక్క వాహనంగా ఉంటుంది. అలాంటి యొక్క అంగార గ్రహం వల్ల మంచిగా ఉంటే ఏముంటుంది అని అంటే ఆస్తులు సంపాదిస్తారు. అదే ప్రకారంగా భోగభాగ్యాలు బాగుంటాయి, దాంపత్యంలో గొడవలు ఉండవు, చక్కగా ఉంటారు, ఒకరినొకరు అర్థం చేసుకుంటుంటారు. అదే కనుక అంగార గ్రహం కానీ జాతకం నీచ స్థితి వచ్చినట్టయితే వారికి కోటి సమస్యలు ఉంటుంటాయి. భార్యాభర్తలకు చీటికి వాళ్ళు ఇగో ప్రాబ్లం చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, చాలా చాలా జరుగుతూ ఉంటాయి, దెబ్బలు జరుగుతుంటాయి. కాబట్టి అలాంటి అంగారకుని ప్రసన్నం చేసుకునేదే ఈ వ్రతం. ఇంకా మూడో గ్రహం ఎవరయ్యా అనంటే బుధ గ్రహం. జ్ఞాన స్వరూపస్య వ్యాపారకారక. మనసు ఇందాక చెప్పాను, మనసు బాగా బుద్ధి సహకరించలేదనుకో ఏమవుతుంది? బుద్ధి పెడదామని కొడుతుంది. నేను ఇటు పోవాలనుకుంటే ఆ బుద్ధి ఇటు తీసుకోబోతుంది. అయ్యా మిత్రమా, ఇటు కూడా ఒకసారి అసలు చూస్తే మంత్రం నాకు వచ్చేది. కాబట్టి ఆ విధంగా బుద్ధి బాగుండాలి. బుద్ధికి సంబంధించిన వాడు బుధగ్రహం. ఆ బుధగ్రహ ఆదిష్టాన దేవత నారాయణుడు. నారాయణ పట్టుకుంటే బుధగ్రహం మనకు అనుకూలంగా వస్తుంది. బుధుడికి ఎవరికైతే జాతకంలో బాగుంటారో వారు వ్యాపారం ఏ వ్యాపారం చేసినప్పుడు కూడా అమోఘమైన ధర రాబడి వాళ్ళకి కలుగుతున్న తిరిగి ఉండదు వాళ్ళకి. అలాగా అదే ప్రకారంగా ఆ బుధగ్రహం కనుక నీచస్థితి కలిగినట్లయితే మనసు చంచలత్వం ఉండదు, బుద్ధి చంచలత్వం, వాడు ఏం చేస్తున్నాడో అతనికే తెలియదు, రకరకాల సమస్యలు, రకరకాల చర్మ వ్యాధులు ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి.
కాబట్టి అలాంటి లేకుండా నారాయణ ఆరాధించాయా అని దీంట్లో చెప్పడం ఉంటుంది. ఇంకా 4వ గ్రహం ఎవరయ్యా అంటే దేవతలకు గురువు అయినట్టి బృహస్పతి గురుగ్రహం. గురుగ్రహం చేసే పని ఏమిటి? ఆ గురువు కనుక బాగున్నట్టయితే పుత్రకారక, వాళ్ళ సంతానం కూడా పుత్రులే పుడుతుంటారంట. మంచి పేరు ఉంటుంది. వాడి దగ్గర డబ్బు లేకపోయినా కానీ ఇదివయ్యా పర సుబ్బారావు అప్పు ఆయనకేమండి, ఆయన మించింది ఏమలేదు, మహాపండితుడు, మహా మంచివాడండి, దాన ధర్మాలు చేస్తుంటారని పేరు ఒకటి ఉంటుంది, కీర్తి ఉంటుంది. ఏ ఊరికి పోయినా అడవిలో పడేసినా కానీ వాడి పేరు ఎక్కడికి పోవాలి, ఎవరు ఏం చేయలేదు ఆ పేరుని. ఎందుకని? గురువు కనుక అతని జాతకంలో బాగుంది, మంచి పేరు, కీర్తి, మంచి భార్య, మంచి సంతానము, మంచి ఏదైతే ఉందో అది గ్రహిస్తాడు. ఆయన ధనకారకుడు అనే ఒక గురువు. మంచి జ్ఞానం ఉంటుంది. మంచి జ్ఞానం అంటే ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు అనే యొక్క జ్ఞానం కలిగించేవాడే గురుగ్రహం. అదే గురువు బాగలేకపోతే అన్ని కూడా రుణబాధలు ఒక్కలు అవుతుంటారు, ఎంత సంపాదించుంటారు, అందరికన్నా డౌన్లో ఉంటారు, ఎక్కడికి అభివృద్ధి పొందదామని కూడా అభివృద్ధి పోలేక అన్ని చోట్ల నిందలు కొడుతూ ఉంటాడు. అందువల్ల ఆ గురుగ్రహాన్ని మనం ఆరాధించారు. ఇంకా 5వది భార్గవ అంటే శుక్రగ్రహం. శుక్రగ్రహం చేసే యొక్క స్థితి ఏమిటంటే అంటే శుక్రగ్రహం కనుక బాగున్నట్టయితే రూపవతి, గుణవతి, సౌందర్యవతి. చూసారా? శుక్రుడు కనుక ఎవరి జాతకంలో బాగుంటే మంచి రూపవతి, అందరికి వస్తుంది భార్య, అదృష్టం ఉండాలి ఏదైనా. తర్వాత రూపవతి, గుణవతి రెండు ఉండాలి. అన్నం ఉంటే కాదు, భర్తకి అనుకూలంగా ఉండాలి, అలాగే చూడంగా లక్ష్మీకరంగా ఉండాలి. అది పూర్వ శుక్రుడుంటే అలాంటి భార్య లభిస్తూ ఉంటుంది. కాబట్టి శుక్రుడికి ఎవరికైతే జాతకంలో బాగుంటుంటారో మంచి భార్య వస్తుంది, మంచి భర్త దొరుకుతాడు. అదే ప్రకారం వారికి ధనానికి లోటు ఉండదు, సంతానం మంచి సంతానం కలుగుతుంది, బాగా డబ్బు సంబంధించి భోగ భాగ్యాలతో కాదు అని బాగా తోదవుతూ ఉంటారు శుక్రుడు కనుక ఉన్నట్టయితే. అదే కనుక శుక్రుడు కనుక నీచ స్థితి పడి ఉంటే జాతకంలో వారంతా కూడా పోగొట్టుకుంటాడు, అన్ని కూడా అప్పులు తెచ్చుకుంటుంటాడు, పోగొట్టుకుంటున్నాడు, చాలా దూరం వెళ్ళిపోతుంటాడు, ఫైనాన్స్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. అదే కాకుండా చీటి మాటికి భార్య భర్తలు గొడవ పడుతుంటారు ఆ శుక్రుడు కనుక నీచ స్థితి ఉంటే. అలాంటి లేకుండా చేయవయ్యా సత్యదేవ అని. ఇంకా అసలు గ్రహం ఏమిటో తెలుసా? శనీశ్వరుడు. అందరూ భయపడేది ఏంటంటే అమ్మో శని శని పట్టాడు రా, శని నేను కాకొచ్చి తన్నింది అని ఒకసారి చెప్తుంటారు పెద్దవారు. అంటే శని దేనికి కారకుడు, ఎందుకు శని చూసుకుని భయపడాలి? భయపడాల్సిన పని ఆయన మహానుభావుడు. ఆయన ఆ ఈశోకారక శని నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామాతాండ సంభూతం తన్నమామి శనేశ్వరం. కాబట్టి ఛాయాదేవికి జన్మించి సూర్యుడికి జన్మించిన వాడు ఎవరయ్యా అంటే శనేశ్వర స్వామి వారు. ఆయనకి శనేశ్వరునియు, మందేశ్వరునియు రకరకాల పేరుతో శనేశ్వరుని పిలుస్తుంటారు. ఆయన దేని కారకం? మనకి అన్ని ఉన్నాయి, ధనం ఉంది, యోగం ఉంది, డబ్బు ఉంది, అన్ని ఉన్నాయి. ఉన్నప్పుడు కూడా ఆయుష్ అనేది లేనప్పుడు ఇవన్న ఒకటే, ఇవన్న లేకపోయినా ఒకటే. ఆయుష్, ఆరోగ్యం ఈ రెండు ఖచ్చితంగా ప్రతి మనిషికి ఉండాలి. అనుభవించాలంటే ఆయుష్ ఉండాలి. ఆయుషో కారక శనిగ్రహ. కాబట్టి శనేశ్వరుని ఆరాధన చేయడం వల్ల ఎలాంటి యొక్క ఇబ్బంది లేకుండా చక్కగా భుక్తి జరుగుతూ జీవితం గడుస్తుంది. ఇంకా రాహుగ్రహం. రాహుగ్రహం అని ఈరోజు మన కాళహస్తీశ్వరుడికి పోతూ ఉంటాం, కాలసర్పదోషం అనే అవన్నీ కూడా. అవన్నీ కూడా ఏంటంటే రాహువు అనే అతను ఏం చేస్తుంటాడంటే సర్పరూపాకారంలో ఉంటుంటాడు. ఆయన అన్ని ఆటంకములు కలిగించి సకల కనుక సర్పాలు కనపడుతూ భయాందోళన కలిగించి చేస్తుంటాడు. అదే రాహు బాగుంటే చక్కగా వాడు పాలన వెళ్ళిపోతుంటాడు, మంచి ఉద్యోగం వస్తుంది, చక్కగా ధనరాబడి బాగుంటుంది, ఏ పని పట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది. తర్వాత కేతం కున్మంద కేట వేపషో మర్యా అపాసే స్వాహ. కేతుగ్రహం. కేతుగ్రహము ఆయనకి రకరకాల పూలు అంటే ఇష్టం, అలాగే రకరకాల వస్త్రాలంటే ఇష్టం. ఆ కేతుగ్రహం కనుక మానసిక బాగలేని ఎవరైతే ఉంటారో వాడు కేతుగ్రహానికి సంబంధించిన వారు చీటికి మాడితే అడుగుతుంటాడు, చీటికి మాడికి మానసికంగా 2 రోజులు కనపడకుండా వెళ్తుంటాడు. ఇలాంటి మానసిక స్థితి బాగలేని వాడు, కాలసర్ప దోషం ఉన్నవాడు ఎవరైతే కేతు. అలాంటి కేతు కూడా అన్ని నవగ్రహాలు అన్నింటినీ కూడా ఆవిష్కారం చేసుకున్న పరమాత్ముడు ఆ సత్యనారాయణ స్వామి వారు. కాబట్టి ఈ 9 నవగ్రహాలకి ఎవరైతే భక్తితో ఈ యొక్క వ్రతం రోజు ఆరాధిస్తారో వారి జాతక గోచర వాసరిచన యొక్క సకల గ్రహ దోషాలు సత్యనారాయణ స్వామి వారు తీసివేస్తారు అని మనకి వ్రతంలో చెప్పబడింది. అయ్యా భజంత్రేలు ఓం భువాదివాస భూతా బ్రహ్మపుత్రేణ భూతా సూర్యస్య లక్ష్మీ విష్ణుకర్మ ఇంద్రస్య జ్యోత్సగా ఓం నమో నారాయణ
శుభాయ మంగళాయ బుధాయ గురు శుక్రాచార్య నమో నమః. హరి ఓం నవగ్రహ దేవతాభ్యో నమః. సోమనాథ దేవతాభ్యాం నానావిధ తాంబూలం సమర్పయామి. కర్పూర నీరాజనం అయ్యా భయంతో కోటి మేడం. నల ప్రజామే గోపాయ అమృత్వాయ దేవసే. అందరూ నమస్కారం చేసుకోవాలి. ఓం నల ప్రజామే గోపాయ అమృత్వాయ దేవసే జ్ఞాతామి సమానంద అమృతే సత్యే ప్రతిష్ఠేత. గోవింద వెంకటరమణ గోవింద గోవింద. రమాసైత సత్యనారాయణ స్వామి వారికి జై. ఆ భజన రావాలి. ఇప్పుడు మనకి సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతములో అష్ట అంటే 8. మన గృహం కట్టుకుంటుంటాం. ఈ గృహానికి 8 దిక్కులు ఉన్న వాళ్ళే అష్టదిక్పాలకుడు, మధ్యలో ఉన్న గర్భమే వాస్తు పురుషుడు. ఆ గృహం కట్టుకున్న తర్వాత దంపతులు పిల్ల పాపలతో చక్కగా ధన కనక వస్తువులతో తొలగోగాలంటే వాస్తు పురుషుడు బాగుండాలి, అష్టదిక్పాలకు వాస్తు బాగుండాలి. ఎవరయ్యా వాస్తు అంటే అష్టదిక్పాలకులు తూర్పు భాగాన ఉండేవాడు ఇంద్రుడు. ఈ అష్టదిక్పాలకి అన్నిటి కూడా ఆదిష్టాన దేవత ఇంద్రుడు చెప్పినట్టు ఈ గొడవలందరూ కూడా వింటూ ఉంటారు. అగ్నిమావాహయామి, యమమావాహయామి, నీరుగమావాహయామి, వరుణమావాహయామి, వాయుమావాహయామి, కుబేరమావాహయామి, ఈశానమావాహయామి అని 8 దిక్కులకి 8 మంత్రములతో సత్యనారాయణ వ్రతం చేసుకున్నాం. ఎవరైతే ఈ వ్రతంలో అష్టదిక్పాలక ఆరాధిస్తారో వాళ్ళ గృహంలో ఉన్న సకల నరదిష్టి పెరిగిపోతుంది, సకల వాస్తు దోషం పెరిగిపోతుంది, పిల్ల పాపతో సుఖంగా ఉంటారని చెప్పేసి మనకు చెప్పబడుతుంది. ఓం శ్రీం ధ్యాయామి ధ్యానం సమర్పయామి, ఆవాహం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అగ్నిం సమర్పయామి, ఆచమనం సమర్పయామి. శుభన్యాహమస్తు. శన్నో దత్తాం శన్నో దేవృష్టాపో భవంతువేతే. నానావిధ అక్షతాన్ పుష్పతాన్ సమర్పయామి. ధూపమాగ్రాపయామి. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ పుష్పం సమర్పయామి. ఓం రంభాఫల, నారకేల, ఖర్జూరఫల, గరుడోపహార అధిదేవతా దేవతా పరవార సమేత అష్టదిక్పాల దేవతా ప్రీత్యర్థం నైవేద్యం భజంత్రుడు. ఓం ప్రాణాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం బుధాయ స్వాహ, ఓం సమాయ స్వాహ, ఓం అధ్యాత్మేతాం సమర్పయామి. ఉత్తరావతం సమర్పయామి, పాదోరక్షాం సమర్పయామి, హస్తోరక్షాం సమర్పయామి. నైవేద్యనాంతరం శ్రద్ధా ఆగమనం సమర్పయామి. కర్పూర నీరాజనం. మనో సానిధ్య భగవతారుదే ఏకదేవ యమాన ఆయశేదో ధరాతే. నిర్గుణవాద వెంకటరమణ గోవింద గోవింద. రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి నమః. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. తాంబూలయ క్షురోపచార ఏతత్ అష్టదిక్పాలకుల సంపూర్ణ ఫలసిద్ధిరస్తు. రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవతాం దస్యాః.